హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. 5 కీలక మార్పులు, కేంద్రం కీలక నిర్ణయం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పర్యవేక్షణలో ఈపీఎఫ్ ఖాతాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో 2025లో కొత్తగా 5 మార్పులను ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది. చందాదారులకు ప్రయోజనం కల్పించే ఈ మార్పులను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు ఈపీఎఫ్ఓ ఖాతాను ప్రారంభిస్తారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కాలానుగుణంగా ఈపీఎఫ్ఓ ఖాతాలను సంబంధించి మార్పుల ప్రక్రియ గతంలో కొంచెం కష్టతరంగా ఉండేది. దీనివల్ల చాలామంది చందాదారులు వాటిని అలాగే వదిలేసేవారు. ఇప్పుడు వాటిని సులభతరం చేస్తూ ఈపీఎఫ్ఓ కొత్తగా నిబంధనలు మార్చింది. ఆ నిబంధనలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ విషయంలో ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. చందాదారుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసింది. దీని ద్వారా ఎస్ఓపి వర్షన్ 3.0 ప్రతిపాదనలో కొన్నిటిని మార్చడం సులభతరం అవుతుంది. 2024 జూలై 31 నుంచి అమల్లోకి వచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాత వర్షన్ను మార్పు చేసింది. కొత్త వర్షన్లో సభ్యుల కోసం నూతన వర్గీకరణలు, సవరించిన డాక్యుమెంట్ సమర్పణ పద్ధతులు, యాజమాన్యుల హక్కుదారుల కోసం నవీకరించిన విధానాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్. ఈపీఎఫ్ఓ 2025 జనవరి 1 నుంచి సెంట్రలైజ్డ్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ ఇవ్వనుంది. దీని ద్వారా దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఇకపై పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల అవసరం ఉండదు. అధిక పెన్షన్పై స్పష్టత. ఉద్యోగ పెన్షన్ స్కీమ్ కింద అధిక సంపాదన పొందుతున్న వ్యక్తుల పెన్షన్ కేసుల ప్రాసెసింగ్ విధానాలను వివరిస్తూ ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ విడుదల చేసింది. అధిక వేతనాలపై పెన్షన్ కేసులకు సంబంధించి కొన్ని సమస్యలపై క్షేత్ర కార్యాలయాలు ప్రశ్నలు లేవనెత్తాయి. వీటి పరిష్కారానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఈపీఎఫ్ఓ మెంబర్ ప్రొఫైల్ అప్డేట్. ఈపీఎఫ్ఓ అకౌంట్ అప్డేటేషన్ సులభతరమైంది. తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను ఇప్పటికే ఆధార్ ద్వారా వెరిఫై చేయించుకున్న వారు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండానే పుట్టిన తేదీ, జెండర్, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వివాహ స్థితి, జీవిత భాగస్వామి పేరు, జాయినింగ్ తేదీ, ఉద్యోగం వీడిన తేదీ మార్చుకోవచ్చు. అయితే 2017 అక్టోబర్ 1కి ముందు యూఏఎన్ ఉన్న వారికి నిబంధనలు వేరుగా ఉంటాయి. పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్. ఉద్యోగులు సాధారణంగా జీతభత్యాలు, ఇతర ప్రయోజనాల కోసం కంపెనీలు మారుతూ ఉంటారు. అలాంటి సమయంలో పీఎఫ్ ఖాతాను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రక్రియను తాజాగా సులభతరం చేశారు. కంపెనీల యాజమాన్యాల ఆమోదం లేకుండానే ఆన్లైన్లో తమ ఖాతాలను బదిలీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.